साबिक वजीर वो सिद्दीपेट के बीआरएस रुकन असेंबली हरीश राव ने कहा है कि रेवंत रेड्डी वजीर आला हो सकते हैं लेकिन वो कभी भी कारकुन नहीं होंगे। उन्होंने तनकीद करते हुए कहा है कि वो कभी भी कारकुन नहीं बनेंगे जब तक कि वो तेलंगाना के जहदकारों के खिलाफ बंदूक उठाने वाले गद्दार के तौर पर तारीख में रहेंगे। उन्होंने वाज़ेह किया है कि जहदकारों का क्रेडिट बीआरएस को जाता है। 10वीं यौम तासीस तेलंगाना की इख्तितामी तकरीब का सिद्दीपेट जिले बीआरएस दफ्तर में इनेकाद किया गया, जिसमें साबिक वजीर हरीश राव ने शिरकत करके परचम कुशाई की। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए हरीश राव ने कहा कि उन्होंने तेलंगाना के अवाम की उमंगों के लिए जद्दोजहद की है। उन्होंने कहा कि इस दहाई का हकीकी त्यौहार उन तमाम लोगों को याद करना है जिन्होंने बगैर किसी उम्मीद के, बगैर किसी तमन्ना के अवाम के लिए, तेलंगाना की इज्जत नफ्स के लिए और दहाइयों के ख्वाब को हकीकत बनाने के लिए काम किया है। हरीश राव ने कहा कि बीआरएस पार्टी के जिला सदर कोट्टा प्रभाकर रेड्डी ने तहरीक की क़यादत करने वाली जिलाई कायदीन को एजाज़ देने का फैसला किया और ये खुश आइंद है। उन्होंने कहा कि सिद्दीपेट में हर कोई जहदकार है, सबका एहतराम किया जाना चाहिए। उन्होंने कहा है कि केसीआर तेलंगाना के लिए मुहाफिज हैं। उन्होंने कहा कि कांग्रेस की जानिब से यौम तासीस के मौके पर जारी करदा प्रेस रिलीज में जय तेलंगाना का कोई जिक्र नहीं है। అమరులకు మనందరం శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర మొదటి రోజు కార్యక్రమాన్ని అమరులను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ కార్యక్రమాన్ని చేసుకున్నాం। రెండవ రోజు నిన్న తెలంగాణ భవన్లో అద్భుతంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగరవేసి మన ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ 10 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన ప్రగతిని అన్ని విషయాలు మాట్లాడుకొని నిన్న అటు హైదరాబాద్ తెలంగాణ భవన్లో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి। మరి ఈరోజు మూడవ రోజు 33 జిల్లాల తెలంగాణలో అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని మూడవ రోజు పండుగను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం। జైల్లో పడ్డటువంటి రమణాచారిని గారిని కూడా ఈరోజు మనం ఆహ్వానించుకున్నాం। అయితే రమణాచారి గారికి మోకాలు ఆపరేషన్ అయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు। వారికి కూడా సిద్దిపేట జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది। సో వారికి కూడా ఈ సందర్భంగా రాలేకపోయినా ఈ సిద్దిపేట జిల్లా పక్షాన వారు చేసిన పోరాటాలను ఈ జిల్లా గుర్తు చేసుకుంటుంది। ఈ జిల్లా ప్రజలు రమణాచారి గారికి మరొకసారి ఈ జిల్లా పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉంది। ప్రసాద్ అన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। ఇక మన సోలిపేట సుజాతక్క, రామలింగన్న మన మధ్యలో లేరు, కానీ ఉద్యమములో ఒక జర్నలిస్టుగా, ఒక విలేకరిగా పనిచేస్తూ ఎన్నిసార్లు జైల్లో పడ్డాడో, ఎన్నిసార్లు అరెస్ట్ అయిండో, తెలంగాణ ఉద్యమంలో ఒక కాల్ వచ్చిందంటే ఫస్ట్ రామలింగన్న ముందుండేవాడు। ఇది వస్తుందా అన్నారు, కానీ నిజాయితీగా కేసీఆర్ గారు కొట్లాడిండు, నిజాయితీగా కేసీఆర్ గారు ఉద్యమించిండు। వారి అడుగుజాడల్లో నడుస్తూ వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఈ వేదిక మీద ఉండడం నిజంగా చాలా సంతోషం। మా ఉమక్క ఈరోజు వచ్చింది ఇక్కడికి, సందర్భాలు కూడా ఉన్నాయి। మా డాక్టర్లు, మా సతీష్ సార్, వారు ఒక మంచి డాక్టర్, పేరొందిన డాక్టర్ సిద్దిపేటలో, కానీ తెలంగాణ ఉద్యమంలో మా డాక్టర్ సతీష్ గారు నిరాహార దీక్ష చేసినాడు, పాటలు పాడినాడు, అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి డాక్టర్లు, లాయర్లు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఈ సిద్దిపేట నుంచి రాష్ట్రానికి ఒక్కడు ఉద్యమకారుడే సిద్దిపేటలో। మా నాగన్న జైలుకు పోయిండు, మా కనకన్న జైలుకు పోయిండు,